న్యూస్. నేను మీ శిరీష. ఎంపీ లాడ్స్ నేషనల్ హైవేస్ జలజీవన్ మిషన్ పథకాలపై మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీ లాడ్స్ నేషనల్ హైవేస్ జలజీవన్ మిషన్ పథకాలపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సంబంధిత అధికారులతో మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సమీక్షలో కీలక అంశాలను మీడియాకు వివరించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ను వచ్చే సంవత్సరం జూన్ నాటికి పూర్తి చేస్తామని, దానికి అనుసంధానమయ్యే జాతీయ రహదారులపై కూడా తాజాగా సమీక్ష నిర్వహించామని అన్నారు. శ్రీకాకుళం జిల్లా పరిధిలో 180 కిలోమీటర్లకు పైగా ఉన్న జాతీయ రహదారిలో అనేక బ్లాక్ స్పాట్లను గుర్తించామని, వీటి దగ్గర అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని, వాటిని తగ్గించడానికి స్పష్టమైన ప్లానింగ్ తో వెళ్లాలని అధికారులను సూచించారు. రాత్రి వేళల్లో ప్రమాదాలు జరిగే చోట లైటింగ్ ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బ్యూటిఫికేషన్ కి సైతం ప్రత్యేక చొరవ చూపాలని అన్నారు. మూలపేట పోర్టు ప్రారంభం తరువాత హైవేపై మరింత ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉందని, అందుకు తగ్గట్టుగా జాతీయ రహదారి విస్తరణ కూడా త్వరలో జరుగుతుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకున్న తరువాత గతంలో పూర్తి కాని, ప్రారంభానికి నోచుకోని కార్యక్రమాలను మళ్లీ పునఃప్రారంభిస్తామని అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో మళ్లీ సంప్రదింపులు జరిపి అవన్నీ పూర్తి చేస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జలజీవన్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటే శ్రీకాకుళం పరిస్థితి మరింత దారుణంగా ఉందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఉద్దానం ప్రాజెక్టును కూడా బలపరుస్తూ వెళ్తున్నామని అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీలపై దాడులు, వారి మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాసు ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీ శ్రీకాకుళం జిల్లా ఎస్సీ సెల్ విస్తృత స్థాయి సమావేశంలో బుధవారం వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడారు. ఎస్సీలు అంటే షెడ్యూల్ క్యాస్ట్ కాదని, వైఎస్ఆర్సీపీకి స్టాండర్డ్ క్యాస్ట్ అని, పార్టీకి వచ్చిన ఓట్లలో ఎస్సీలవే అధికంగా ఉన్నాయని అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా చెప్పారని పేర్కొన్నారు. పార్టీకి కంచుకోటలా ఎస్సీ ఎస్టీ బీసీలు వ్యవహరిస్తున్నారని అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలను తన వారిగా చెప్పుకొని వారికి జగన్మోహన్ రెడ్డి సాధ్యమైనంత మేలు చేశారని తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ నాయకుడికి ప్రత్యేక బాధ్యత ఉంటుందని, మీ అందరూ నాయకులుగా ఎదగాలని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో కష్టపడే ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. కష్టపడే తత్వం, చిత్తశుద్ధితో పనిచేస్తే అవకాశాలు తప్పక వస్తాయన్నారు. మీ అందరి బలంతో వైఎస్ఆర్సీపీ తిరుగులేని శక్తిగా మారుతుందని, పార్టీలో ఆయా బాధ్యత తీసుకున్న వారు క్రమశిక్షణతో మెలగాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్నవాడే సంపూర్ణ నాయకుడిగా ఎదిగే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ సమావేశంలో పార్లమెంట్ సమన్వయకర్త తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, మాజీ ఎమ్మెల్యేలు రెడ్డి శాంతి, గుర్ల కిరణ్ కుమార్, ఆమ్దల్వలస సమన్వయకర్త చింతాడి రవికుమార్, ఎస్సీసెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకరావు, రాష్ట్ర ఎస్సీసెల్ ఉప అధ్యక్షులు శర్మశెట్టి పూర్ణచంద్రరావు, రాష్ట్ర కార్యదర్శి కరిమి రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ ప్రీ విలేజ్ కమిటీ సభ్యులు మామిడి గోవిందరావు అసెంబ్లీ మొదటి రోజే వంశధార ప్రాజెక్టు ప్రాధాన్యతను ప్రస్తావించారు. పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు అసెంబ్లీ ప్రీ విలేజ్ కమిటీ సభ్యులు మామిడి గోవిందరావు అసెంబ్లీ మొదటి రోజే వంశధార ప్రాజెక్టు ప్రాధాన్యతను ప్రస్తావించారు. ఆయకట్టు చివరి ఎకరా వరకు సాగునీరు చేరేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు ఎడమ కుడి ప్రధాన కాలువల్లో పేరుకుపోయిన పూడికను తొలగించడం, రక్షణ గోడలు బలపరచడం, లైనింగ్ పనులు చేయడం, యాప్రాన్ నిర్మించడం వలన పాతపట్నం నియోజకవర్గం మాత్రమే కాకుండా పరిసర ప్రాంతాల రైతులకు కూడా మరింత మేలు జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. కుడి ఎడమ కాలువల ద్వారా సుమారుగా 2 లక్షల పైన ఎకరాలకి నీరు అందిస్తున్నాం అధ్యక్ష. అయితే శివర ప్రాంతాల వరకు వాటర్ అందించాలంటే ముందు ఇంటికెలిసి రచ్చగెలాలి అధ్యక్ష. ఎందుకంటే ప్రాజెక్టు భద్రత ఎంత వరకు ఉంది, ప్రాజెక్టు పరిస్థితి ఏంటనేది ఇప్పటి వరకు ఏ అధికారులు గాని ఎవరు గాని చూసుకోవడం లేదు అధ్యక్ష. ప్రాజెక్టు దిగు ప్రాంతంలో రాయితో కట్టిన హ్యాప్రాన్ ఉంది అధ్యక్ష. మన ప్రభుత్వంలో 2014, 2019 మధ్యలో
12 కోట్లు విడుదల చేశాం అధ్యక్ష. తర్వాత వచ్చిన ప్రభుత్వం గాలికి విడిచిపెట్టేసి పూర్తిగా వచ్చిన అమౌంట్ ని తొంగలో తొక్కేసి ఆ ప్రాజెక్ట్ ని గాలికి విడిచిపెట్టారు అధ్యక్ష. పాయింట్లు అధ్యక్ష, ఒకటి శివర ప్రాంతాల వరకు నీరు అందించాలంటే కాలువలకి లైనింగ్ అయ్యేయాలి అధ్యక్ష, పూడికలు తీయాలి అధ్యక్ష. రెండోది మెయిన్ ఫ్లడ్ వాల్స్ కట్టాలి అధ్యక్ష. రెండోది వాటర్ స్టోరేజ్ ఉండి దిగువ ప్రాంతాలకు వాటర్ వెళ్లాలంటే ఫ్లడ్ వాల్స్ కట్టించాలి అధ్యక్ష. మూడోది ప్రాజెక్ట్ భద్రత చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. దానికి యాప్రాన్ని కట్టి రాయితో యాప్రాన్ని నిర్మించి సుమారుగా 18 కోట్ల వరకు అవుతుంది అధ్యక్ష. తమల ద్వారా ఈ 3 పనులు సంబంధించిన మంత్రివర్యులకి విన్నవించుకుంటాను అధ్యక్ష. ప్రాజెక్ట్ ఆధునీకరణకు అవసరమైన నిధులు కేటాయించి పనులు త్వరగా ప్రారంభిస్తారని స్పీకర్ ద్వారా ప్రభుత్వానికి విన్నవించిన ఎమ్మెల్యే వంశధార ప్రాజెక్టు మరింత అభివృద్ధి చెందితే శ్రీకాకుళం జిల్లా సస్యశ్యామలంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇచ్చాపురం మండలం ఎం తోటూరు వద్ద ఇచ్చాపురం రూరల్ పోలీసులు 11 కిలోల గంజాయిని పట్టుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం ఎం తోటూరు వద్ద ఇచ్చాపురం రూరల్ పోలీసులు 11 కిలోల 120 గ్రాముల గంజాయిని పట్టుకున్నారు. తమిళనాడుకు చెందిన కందశివ, మత్తు కుమార్ అనే ఇద్దరు ఒడిశాలో గంజాయి కొని తమిళనాడుకు తరలించేందుకు ఇచ్చాపురంలో రైలు ఎక్కేందుకు వస్తుండగా ఇచ్చాపురం రైల్వే స్టేషన్ కు గంజాయితో వెళ్తుండగా ఇచ్చాపురం రూరల్ పోలీసులు జరిపిన సోదాల్లో పట్టుబడినట్లుగా ఇచ్చాపురం సీఐ చిన్నంనాయుడు తెలియజేశారు. ఇచ్చాపురం రూరల్ ఎస్ఐ గారు తన సిబ్బందితో కలిసి మండపల్లి తోటూరు ఎల్సీ గేట్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తుండగా అనుమానాస్పదంగా బ్యాగులతో తిరుగుతున్న ఒక 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా వాళ్ళ బ్యాగులో చెక్ చేయగా సుమారు 11 కేజీల 120 గ్రాముల గంజాయి దొరికినది. ఆ 2 వ్యక్తులు తమిళనాడు చెందిన వాళ్ళగా గుర్తించడం జరిగింది. మొదట అతని పేరు కందశివ ముత్తుకుమార్, రెండవ అతని పేరు కపిర్దేవ్ మరియప్ప. వీళ్ళిద్దరు కూడా తూత్తుకుడి డిస్టిక్ తమిళనాడుకు చెందిన వాళ్ళగా గుర్తించడం జరిగింది. వీళ్ళేమో సుమారు 11 కేజీల గంజాయిని గజపతి డిస్టిక్ మోహన దగ్గర రాయపంక మైకేల్ సఫర్ అనే దగ్గర తీసుకొని అది తమిళనాడు తీసుకెళ్ళడానికి ఇచ్చాపురం రైల్వే స్టేషన్కి వచ్చి రైలు ఎక్కడానికి ప్రయత్నంలో భాగంగా ఎల్సీ గేట్ దగ్గర టచ్ అవుతుండగా పట్టుకోవడం జరిగింది. వాళ్ళని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ చేసి డిస్ట్రిక్ట్ జైలుకి తరలించడం జరుగుతుంది. వారి వద్ద నుండి గంజాయిని ఒక సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు. సీఎం సహాయనిధి చెక్కులను 17 మంది లబ్ధిదారులకు యువ నాయకులు రామ్మల్లిక్ నాయుడు అందజేశారు. చీపురుపల్లి పట్టణంలోని తేదేపా క్యాంపు కార్యాలయంలో చీపురుపల్లి నియోజకవర్గంలో అర్హులైన 17 మంది లబ్ధిదారులకు వైద్య ఖర్చుల సహాయార్థం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్షేమ నిధి, సీఎం రిలీఫ్ ఫండ్ నుండి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు రెఫరెన్స్ లెటర్ మీద వారి కార్యాలయానికి పంపి వచ్చిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ యువ నాయకులు రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్మల్లిక్ నాయుడు. ఈ సందర్భంగా యువనేత రామ్మల్లిక్ నాయుడు మాట్లాడుతూ ఇది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్షేమ దృక్పథానికి నిదర్శనమని, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజా సమస్యలు త్వరితగతిన పరిష్కరిస్తూ ప్రజలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందిస్తుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజలకు వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా బాధిత కుటుంబాలకు, నిరుపేద కుటుంబాలకు సీఎం సహాయనిధి అందజేసి కూటమి ప్రభుత్వం వారికి ఆపదలో అండగా నిలుస్తుందని, వైద్య ఖర్చులు భరించలేని కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మద్దతు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తామని, అర్హులైన మధ్యతరగతి పేద కుటుంబాలు సీఎం సహాయనిధి కోసం దరఖాస్తు చేసుకోగలరని ఈ సందర్భంగా తెలియజేశారు. మరింత మందికి ఈ సహాయం అందేలా కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. సోమరాజుపేట మండల పరిషత్ పాఠశాలను మండల విద్యాశాఖ అధికారి ఎం వరప్రసాదరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి మండలంలోని సోమరాజుపేట మండల పరిషత్ పాఠశాలను మండల విద్యాశాఖ అధికారి ఎం వరప్రసాదరావు బుధవారం ఆకస్మిక తనిఖీ చేపట్టారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల విద్యా సామర్థ్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ పాఠశాలలో 25 మంది విద్యార్థులకు గాను 23 మంది విద్యార్థులు హాజరయ్యారని, అలాగే 2 ఉపాధ్యాయులకు 2 ఉపాధ్యాయులు హాజరయ్యారని తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు హాజరు పట్టి అలాగే పలు రికార్డులను తనిఖీ చేపట్టడం జరిగిందన్నారు. సక్రమంగా మెనూ నిర్వహించాలని నిర్వాహకులకు తెలిపారు. విద్యార్థుల నుండి ఎటువంటి ఫిర్యాదు వచ్చినా సహించేదే లేదని హెచ్చరించారు. ఎంఈఓతో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె చంద్రశేఖర్,
ఉపాధ్యాయురాలు పైలి చంద్రకళ తదితరులు ఉన్నారు. ఎచ్చెల నియోజకవర్గంలో నిర్వహించిన ప్రధానమంత్రి జన్మదిన వేడుకల్లో జనసేన పార్టీ నాయకులు వడ్డాది శ్రీనివాసరావు పాల్గొన్నారు. భారతదేశ ప్రధానమంత్రి భారతదేశం వైపు చిన్నచూపు చూసినా దాడి చేసిన తగిన రీతిలో బుద్ధి చెబుతూ అమెరికా లాంటి దేశాలని గడగడలాడించిన ఎంతో మంది భారతదేశ పేద ప్రజలు ఈరోజు బాగున్నారంటే ముఖ్య కారణం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా ఎచ్చెల నియోజకవర్గం శాసనసభ్యులు నడికుదుటి ఈశ్వర్రావు వారి కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన సందర్భంగా రక్తదానం చేసిన పైడి భీమవరం జనసేన పార్టీ నాయకులు మరియు శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వడ్డాది శ్రీనివాసరావు, వారితో పాటు యువ నాయకుడు బాల అప్పలనాయుడు, కోర్మారావు, సంతోష్, పైడి భీమవరం జనసేన టీం తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి జన్మదిన వేడుకల్లో ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వర్రావు, ఎంపీ కల్సెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా విజయనగరం పార్లమెంట్ సభ్యులు కల్సెట్టి అప్పలనాయుడు ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు నడికుదుటి ఈశ్వర్రావుతో కలిసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు నిర్వహించిన మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపును ప్రారంభించి రక్తదాతలను అభినందించి అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభ వేదిక వద్ద నరేంద్ర మోడీ పుట్టినరోజు పురస్కరించుకుని ఎచ్చెల నియోజకవర్గం కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజల మధ్య కేక్ కట్ చేసిన అనంతరం ఎంపీ మాట్లాడుతూ విశ్వగురు నరేంద్ర మోడీకి సభ వేదికగా రాష్ట్ర ప్రజల తరపున, నియోజకవర్గం ప్రజల తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరిచి ఎన్డీఏ సారథ్యంలో నరేంద్ర మోడీ అధ్యక్షతన ప్రపంచంలో భారతదేశం అగ్రరాజ్యంగా ఎదుగుతుందని, అలాగే ప్రపంచ దేశాలన్నీ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ముందు వరుసలో ఉన్న భారతదేశం వైపు చూసేటట్లు నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి పరిపాలన హర్షణీయమని, వారి సారథ్యంలో వికసిత భారత్ 2047 సాకారం అవుతుందని తెలుపుతూ, అలాగే ఈ రోజు ఈ కార్యక్రమం అద్భుతంగా జరగటానికి కారకులైన ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వర్రావుకు అభినందనలు తెలుపుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అందరం సమన్వయంగా పనిచేసుకుంటూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని తెలియజేశారు. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యే చేతుల మీదుగా బాధిత కుటుంబాలకు సీఎం సహాయ నిధి నుంచి వచ్చిన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని కూటమి పార్టీ ఎచ్చెల నియోజకవర్గం మండల పార్టీ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భాగస్వాములై విజయవంతం చేశారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.